కుక్కర్లో ఈజీగా చేసుకునే పచ్చిరొయ్యల బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. పచ్చిరొయ్యలు తెచ్చుకుని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని దాంట్లో పసుపు, ఉప్పు, కారము, నిమ్మరసము, పెరుగు వేసి పచ్చిరొయ్యలు బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పచ్చిరొయ్యలు చాలా మెత్తగా ఉడుకుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పక్కన స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి, అలాగే 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీలో వేసే మసాలాలన్నీ లవంగా, యాలక్కాయ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు నిండుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిరొయ్యల బిర్యానీ కుక్కర్లో చేసుకుంటే ఈజీగా, టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి పసుపు, ఉప్పు, కారం అనే రొయ్యల్లో, ఆ రొయ్యలన్నీ ఇది వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలండి. రొయ్యలని కదుపుకుంటూ మగ్గించుకోవాలి. దీంట్లో ఏం వాటర్ వేయనవసరం లేదండి. రొయ్యలున్న వాటర్తో చక్కగా రొయ్యలన్నీ బాగా మగ్గిపోతాయి. పైన మూత పెట్టి రొయ్యలన్నింటినీ బాగా మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలండి. ఇలా బిర్యానీ మసాలాను వేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకున్న మసాలా పొడి ఉంటే ఆ మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. ఈ మసాలా పొడి కూడా రొయ్యల్లో అంతా బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇక్కడ వద్ద ఒక 2 స్పూన్లు నిండుగా బిర్యానీ మసాలా పొడి వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. రొయ్యల్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాం కదండి, బిర్యానీకి సరిపడగా సాల్ట్ను వేసుకోవాలి. రొయ్యల్లో నీరంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న సమయంలోనే కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. బిర్యానీ వండే ముందరే ఒక గ్లాసు నిండుగా బాస్మతి రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ శుభ్రంగా కడిగి 2 గ్లాసులు వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా గంట పాటు నానబెట్టుకోవడం వల్ల రైస్ పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మూత తీసుకుని రొయ్యలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యంని వాటర్తో సహా ఈ రొయ్యల్లో వేసేసుకోవాలి. ఈ రొయ్యల్లో వేసేసిన తర్వాత మరీ ఎక్కువ కదపకూడదండి. ఎక్కువ కదిపితే కనుక బియ్యం ముక్కలు అయిపోయినట్లుగా ఉంటుంది. ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్లో అయితే కొంచెం బటర్ వేసుకున్నాను. మీరు హోమ్ మేడ్ బటర్ అన్న వేసుకోవచ్చు, బయట కొన్న బటర్ అన్న వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని తర్వాత సిమ్లో 5 నిమిషాలు పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత తీస్తే ఆ రైస్ ఇంకా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. తింటున్నప్పుడు పంటి కింద రొయ్యలు పడుతూ చాలా బాగుందండి. హోటల్ స్టైల్ బిర్యానీలా ఉంది. కమ్మగా చాలా రుచిగా ఉంది. అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.